అనివార్య కారణాలతో కొందరు సినీ తారలు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకుంటున్నారు. పిల్లల బాధ్యత తీసుకుంటూ కెరియర్పై ఫోకస్ పెట్టి ఇలాంటి వారు ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే వీరి సన్నిహితులు, అభిమానులు మాత్రం తమ అభిమాన తారలు జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటికే విడాకులు తీసుకున్న పలువురు నటీనటులు వయసుతో సంబంధం లేకుండా మరొకరిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. రెండో పెళ్లి చేసుకోమంటూ అభిమానులు కోరుకుంటున్న సినీ నటుల్లో మీనా ఒకరు. అనారోగ్యంతో ఆమె భర్త మరణించగా నాటి నుంచి కూతురుని చూసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా ఆమె జీవితం బాగుండాలని కాంక్షిస్తున్నారు. ఒంటరితనానికి ఫుల్ స్టాప్ పెట్టి మరో తోడును వెతుక్కోమని సూచిస్తున్నారు. కానీ మీనా మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. తమిళనాడుకు చెందిన మీనా బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తరువాత హీరోయిన్గా మారి దక్షిణాదిలోని అందరు హీరోల సరసన నటించారు. 90వ దశకంలో మీనా హవా చూపించారు. ఖుష్బూ, సౌందర్య, రమ్యకృష్ణ, రోజా, రంభా వంటి హీరోయిన్లకు ఆమె గట్టి పోటీ ఇచ్చారు. కొత్త అమ్మాయిల రాకతో పాటు తన వయసు పెరుగుతుండటంతో ఆమెకు ఆఫర్లు తగ్గుతున్నట్లు త్వరగానే గుర్తించింది. ఈ దశలో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లారాడు మీనా. ఈ దంపతులకు ఒక కుమార్తె. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ అంతే వేగంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రీ ఎంట్రీలో దృశ్యం సినిమాతో మీనా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కుమార్తె నైనికను కూడా తనలాగే బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ అగ్రనటుడు ఇళయ దళపతి విజయ్ హీరోగా తెచ్చిన తీరి ఆయనకు కుమార్తెగా నైనిక నటించింది. జీవితం సవ్యంగా సాగుతున్న దశలో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో 2022 జూన్ 28న కన్నుమూశారు. ఈ వార్త ఇండస్ట్రీని కుదిపేసింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మీనాకు సినీ పరిశ్రమ అండగా నిలిచింది. భర్తను కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్లిన మీనా తిరిగి కోలుకొని ఆనందపురం డైరీస్ అనే సినిమాతో తిరిగి బిజీ అయ్యారు. ప్రస్తుతం మూకుతి అమ్మన్ 2, రౌడీ బేబీ సినిమాలలో మీనా నటిస్తున్నారు. విద్యాసాగర్ మరణించిన తరువాత మీనా రెండో పెళ్లి గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ను ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ వీటిని మీనా ఖండించారు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉన్నాయని వాటిని నెరవేర్చుకోవాలని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీనా ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర కార్యక్రమాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ స్నేహితుడి పెళ్లికి వెళ్లిన మీనా అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేశారు. 48 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని మీనా గ్లామర్ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. మీనాకు మంచి రోల్స్ ఇవ్వాలని దర్శకులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.